నాగోలోని శ్రీ వేదవ్యాస పాఠశాల ట్రస్ట్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సందర్శించారు. విద్యార్థులతో అధ్యాపకులతోటి ముచ్చటించారు. వేద విద్యా పిల్లల్లో కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుందని అన్నారు. సమాజాభివృద్ధి, భవిష్యత్తు భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రామచంద్రరావు అభినందించారు. నిత్యము తెల్లవారుజామున లేవగానే అనేక సమస్యలతో ప్రజలు మా దగ్గరకు వచ్చి కార్యకర్తలు వచ్చి అవన్నీ కూడా ఒక భాగం జీవితంలో. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి ఇక్కడ కేవలం మన వేదాలు, మన యొక్క సంస్కృతి, మన యొక్క మతము, మన ధర్మము అనేది దాంట్లో లీనమైనటువంటి ఒక ప్రదేశం ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉచ్చారణ మీరు చేశారు, ముందు వచ్చే ముందు ఏదైతే వేదమంత్రం మీరు చదివారు అవి వింటుంటేనే మనకు ఎంతో లీనమైపోతాం దాంట్లో. ఇంతకుముందు ప్రభాకర్ చెప్పిన ఆ ఉచ్చారణ, వారి యొక్క ఉచ్చారణకి ఎట్లా అయిందనేది ఇవన్నీ మనం చూస్తామంటే చాలా మామూలు మాట కాదు. ఇది చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. వాళ్ళే నిజంగా అదృష్టవంతులు. ప్రభాకర్ గారు అన్నారు జన్మ ఇది నాకు కృతి సకృతి అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. నిజంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన భారతదేశం ఇంటికి వచ్చి చెప్పాను. ఈరోజు భారతదేశము ఇంత గొప్ప దేశంగా ఎందుకు ఉన్నది అని అంటే, గతంలో కూడా ఎంత ఎవరు వచ్చినా కూడా భారతదేశం పోవాలి, ఇక్కడ రావాలి, ఉండాలి అంటే వ్యాపారమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మన సంపద. నలంద విశ్వవిద్యాలయం కానీ తక్షశిల విశ్వవిద్యాలయం చూసామంటే అప్పట్లో మన సంపద ఏంది? మన వేదాలు, మన ఉపనిషత్తులు, ఇవే మన సంపద. దాన్ని మనం మర్చిపోయే తరంలో మనం ఆధునీకరణ విషయంలో మర్చిపోయి ఈరోజు దాన్ని మళ్ళీ ఈ దేశంలో మేము ఉన్నాము, మా వేదం ఇంకా నడుస్తూనే ఉంటుంది తరతరాలుగా, ఇది ఎవరు అంతం చేయలేరు అనేటటువంటి ఒక ఆ రీతిలో మనకు ఎవరైనా యోధులు కనబడాలంటే మీలో కనబడతాము.